యానం ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 14వ తారీఖున యానం పర్యటిస్తున్నటువంటి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వైద్యలింగం గారు, అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి వైద్యనాథన్ గారు, ఎక్స్ మినిస్టర్ కన్నస్వామి గారు, అనంతరామన్ గారు, అలాగే పెద్ద పెరుమాల్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే కార్తికేయన్ గారు కూడా యానం విచ్చేస్తున్నారు. ఈరోజు యానంలో ఉన్నటువంటి అనేక సమస్యలతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమస్యల మీద అన్ని తెలుసుకోవడానికి, అలాగే మన లాస్ట్ టైం ఎంపీగా విజయం సాధించినటువంటి వైద్యలింగం గారికి ఓటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేయడానికి, అలాగే రాబోయే రోజుల్లో యానం అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కోసం అని చెప్పి యానం రావడం జరుగుతుంది. అలాగే యానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొంతమంది నాయకులు కూడా యానంలో పార్టీలో జాయిన్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే యానంలో ఉన్న పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో 2026లో కూడా యానంలో కాంగ్రెస్ సీటే ఖచ్చితంగా కొడతామని చెప్పి సభాముఖంగా తెలియజేసి యానంలో ఉన్న ప్రతి సమస్యపై ఈ 14వ తారీఖున వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా వాటిని చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. 14వ తారీఖున ఏదైతే యానంలో కరెంటు బిల్లులు అత్యధికంగా పెరిగిపోయి సరఛార్జీలను, ఆఛార్జీలు, ఈ ఛార్జీలను వేసేసి మినిమం ఒక పాకేసుకున్న ఇంటికి కూడా 2000 రూపాయలు బిల్లు వస్తుంది కనుక దీనిపై మనం లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్నా చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరూ కాంగ్రెస్ బృందం అంతా వస్తుంది కాబట్టి యానంలో సమస్యలు తెలియజేసి ఆ 14వ తారీఖుని కూడా సాయంత్రం 4:30 టైంకి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా చేసి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మనకి ఎలక్ట్రికల్ డిజిటల్ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ మీటర్లో పాండిచేరి, కారికల్, మాహేలో ఎక్కడా లేకుండా ఓన్లీ యానంలోనే వాడడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ అత్యధికంగా కరెంటు బిల్లు రావడం కూడా జరుగుతుంది. ఆ కరెంటు బిల్లులు ఖచ్చితంగా తీసేసి మన ఏదైతే పాత కరెంటు మీటర్లు ఉన్నాయో అవన్నీ వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అక్కడ ఏదైతే దౌలూరి పత్తి గారి కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ లో సాయంత్రం 5 గంటల నుంచి 9-9:30 గంటల వరకు కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఎవరైనా నాయకులు కానీ, కాంగ్రెస్ మీద అభిమానులు కానీ, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉంటే పార్టీలో ఆసక్తిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాయకులు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అలాగే విసికే పార్టీ నుంచి మేడం చిన్న గారు కానీ, సెక్రటరీ గారు కానీ, అలాగే మనకి శ్రీధర్ గారు కానీ, అలాగే రాజ్బాబు గారికి కానీ, అలాగే మనకి వర్మ, గణేష్, వెంకటేష్ అందరూ కూడా, భైరవ్ వీళ్ళందరూ కూడా మనకి పార్టీలో ప్రతి విషయాల్లో కూడా ఎదరికొచ్చి ప్రతి విషయం మీద స్పందించి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసి మేము ప్రతి చిన్న 2021 నుంచి కూడా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ స్టేజ్కి తీసుకొచ్చామంటే ఈ రోజు ఉన్న ఈ జనం అందరితోనే మేము చేసాం. ఈ రోజు 14వ తారీఖు ఇంకా మరింత బలం పెరుగుతుంది. చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని యానం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు వరకు యానంలో డెవలప్ అయ్యింది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ కూడా కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బీజేపీ కానీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు, ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేవు. ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేక జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆరోగ్య సమస్య కానీ, ఆరోగ్య స్కీమ్ లేకుండా, అలాగే విద్య కూడా చాలా కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూడలేదు. అలా అని చెప్పి మనం తెలుసుకుని